ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్ని రేషన్ షాపుల్లో అయితే ఫోర్టిఫైడ్ రైస్ని అయితే ప్రస్తుతం జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి దీనిలో అనేక రకాలైన హెల్తీ ఫుడ్ అని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులు అయితే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి దీనిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయనేది మనం ఒకసారి ప్రభుత్వ వైద్యుని అడిగి తెలుసుకుందాం. ఈ ఫోర్టిఫైడ్ రైస్ యొక్క ఉపయోగాలు అవి ఎలా ఉపయోగపడతాయనేది మనకు తెలియజేయడానికి డాక్టర్ దీప్తి ఉన్నారు. తను ఎండి జనరల్ ఫిజిషియన్. ఇప్పుడు వారితో మాట్లాడి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు రేషన్ షాపులో అయితే ఫోర్టిఫైడ్ బియ్యం అయితే ఇస్తున్నారు కదా, వాటికి సంబంధించి దానిలో కొన్ని రకాల బలవర్ధకమైన హెల్తీ ఫుడ్ అనేది చెప్తున్నారు. అవి ఎలా ఉపయోగపడతాయి మనకి? యాక్చువల్గా ఇదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్లాన్ చేసిన ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్ అండి. ఇది ఆల్మోస్ట్ ఒక 6 kgs ఇస్తున్నారు ప్రజలందరికీ రేషన్ కార్డ్ మీద. ఫోర్టిఫైడ్ అంటే ఏంటి అంటే యాడ్ చేసింది అంటే ఒక నార్మల్ అంటే రొటీన్గా మనం వాడే ఒక ఆహార పదార్థానికి ఎక్స్ట్రాగా మనం న్యూట్రియంట్స్ కానీ వైటమిన్స్ కానీ యాడ్ చేయడం వల్ల అది ఇంకా ఎంతో బలవర్ధక అంటే చాలా న్యూట్రిషియస్గా హెల్దీగా తయారవుతుందన్నమాట. దాన్నే ఫోర్టిఫైడ్ అంటారు. సో ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటంటే ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అంటున్నాం కదా, ఈ బియ్యంలో ఫోలిక్ యాసిడ్ కానీ ఐరన్ కానీ అండ్ ఇంకొకటి B12 యాడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా న్యూట్రిషన్ అనేది మనకు అంటే చిన్న పిల్లల నుంచి కూడా అడాల్సెంట్ అంటే ఎక్కువ ఏజ్ గ్రూప్, అడాల్సెంట్ ఏజ్ గ్రూప్, మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. సింగిల్గా ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఐరన్ గురించి తీసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతోమందికి చాలా రక్తలేమి ఉండడం జరుగుతోంది, అనీమియా అంటారు. సో ముఖ్యంగా యంగ్ గర్ల్స్ అండ్ ప్రెగ్నెంట్స్ బ్లడ్ తక్కువ ఉండడానికి వస్తున్నారు, వాళ్ళందరికీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. ఈ ఐరన్ రిచ్ రైస్ తినడం వల్ల వాళ్ళకి లోపం అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ బెనిఫిషియల్. అండ్ ఇంకొకటి B12 వస్తే, B12 ఏంటంటే మామూలుగా B12 అంటే B కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. B12 అనేది ఇంకా అడిషనల్గా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళకి B12 అనేది సర్ప్లస్గా వస్తుంది. కానీ వెజిటేరియన్స్కి ప్యూర్ వెజ్ తినడం వల్ల B12 అనేది సరిగ్గా సంక్రమించడం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి వాళ్ళకి ఈ రైస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. B12 తినడం వల్ల మన న్యూరాన్స్ ఏదైతే మన నరాలకి యూజ్ అవుతుందో నరాల గ్రోత్కి కానీ ఇన్ కేస్ మన మజిల్ గ్రోత్కి కానీ దేనికైనా సరే B12 చాలా హెల్ప్ అవుతుందన్నమాట. B12 మన అబ్డామిన్లో అబ్జార్బ్ అవుతుంది ఇంటెస్టైన్స్లో. సో ఈ B12 ఫోర్టిఫైడ్ రైస్ వల్ల అండ్ ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా ప్రెగ్నెన్స్కి ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టబోయే బేబీకి న్యూరలాజికల్ సో ఇది ఆల్రెడీ ఫుడ్లో ఉందంటే ప్రెగ్నెన్స్కి ఇంకా యూస్ఫుల్. సో అన్ని విధాలుగా ఈ రైస్ ప్రజలందరికీ చాలా యూస్ఫుల్ కాబట్టి దీన్ని వాళ్ళు యూస్ చేసుకొని సక్రమంగా మంచి ఆరోగ్యంగా వాళ్ళు హెల్త్ చూసుకోవాలని కోరుకుంటున్నారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ B12 వాడడం వల్ల ఇది శాకాహారులు వాడొచ్చా అనే ఒక అనుమానం అయితే ఉంది. దానికి మరి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా వాడుకోవచ్చా? ఇది ఎవరైనా వాడుకోవచ్చు అండి. యాక్చువల్గా B12 అనేది నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఎగ్స్ కానీ చికెన్ మటన్ కానీ నాన్ వెజ్ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. అయితే నాన్ వెజిటేరియన్స్కి ఈ లోపం అనేది పెద్దగా ఉండదు. కానీ వెజిటేరియన్స్ ఏంటి, వాళ్ళు అవి తినరు కాబట్టి వాళ్ళకి B12 లోపం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఈ రైస్ తినడం వల్ల వాళ్ళకి B12 లోపం అనేది ఉండదు. సో వాళ్ళు తినచ్చు. సో దీన్ని మీరు నాన్ వెజ్గా అనుకోవాల్సిన పని లేదు. అంటే మామూలు రైస్కి ఈ రైస్కి తేడా ఏముంటాయండి ఇంకా ఇవి కాకుండా? అంటే మనం ఇన్ని రోజుల నుంచి అయితే మామూలు రైస్ తింటున్నాం కదా, అంటే చాలా మందికి ఒక అనుమానం అయితే ఉంటుంది అంటే ఇన్ని రోజులు మేము నార్మల్ ఆహారం తీసుకున్నామా అని. అంటే అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? అయితే నార్మల్ రైస్లో ఏంటంటే మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తుంది. అంటే మనకు ఎనర్జీ సప్లై చేసే ఓన్లీ మెటీరియల్ కార్బోహైడ్రేట్ అంటారు, ఓన్లీ అది మాత్రమే ఇస్తుంది. కానీ దీనివల్ల ఏంటి వైటమిన్స్ వస్తాయి అండ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో దీనివల్ల అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల నష్టం అయితే ఏముండదు. అరే రంగు వేరేగా ఉంది, కడిగితే వేరేలాగా ఉంటుందని అనుమానాలు పెట్టుకోకుండా ఫోర్టిఫైడ్ ఫుడ్ని మనం నిజంగా ఒక గిఫ్ట్గా కన్సిడర్ చేసి తీసుకుంటేనే మంచిదని నా అడ్వైస్. మేడం, ఇది మామూలుగా ఏంటంటే మామూలు రైస్ లానే ఉంటుందా లేదంటే తొందరగా పాడవడం లాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా? ఇది మామూలు రైస్ లాగే ఉంటుందండి. పెద్దగా ఇబ్బందులు అయితే ఏముండవు, స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే రైస్ని మనము కేర్ఫుల్గా తడి తగలకుండా అలా ఎలా అయితే స్టోర్ చేస్తామో దీన్ని కూడా కేర్ఫుల్గానే స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. అంటే మేకింగ్ ఎలా ఉంటుంది? మామూలు అంత సేమ్ టు సేమ్ ఉంటుంది, బట్ ఏంటంటే పోషకాలు మాత్రం ఎక్కువ ఉంటాయి అంటే మేకింగ్ అంటే మామూలుగా బియ్యం ఎలా పండిస్తారో అలాగే పండిస్తారు. కాకపోతే గవర్నమెంట్ అడిషనల్గా కొన్ని మెథడ్స్ యూజ్ చేసి ఆ రైస్లోకి ఈ బలమైన ఈ పోషకాలని వాటిని ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద అడిషనల్ మెథడ్. మన రొటీన్ రైస్ కంటే ఇది ఒక డిఫరెంట్ మెథడ్, దాంట్లో చేసి అప్పుడు మనకు సప్లై ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు మేడం చెప్తుంది ఏంటంటే ఇవి మామూలు రైస్కి ఇవి యాడ్ చేసి ఇవ్వడం వల్ల ఎంతో బలవర్ధకమైన ఆహారాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది స్టోర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.